ప్రభుత్వానికి ట్యాక్స్ ఇవ్వడం. ఇంకొక చర్చ ఏం జరుగుతున్నదంటే, వీళ్ళు ఇక్కడ ట్యాక్సులు కట్టకుండా ఈ డబ్బులన్నీ వాళ్ళ రాష్ట్రాలకు తరలించుకొని పోతున్నారు, నష్టం జరుగుతుంది ఇక్కడ అని ఒక ఆర్గ్యుమెంట్ నిజానిజం అంటే నాకు తెలియదు. ఒక ఆర్గ్యుమెంట్ అయితే వచ్చింది, ఆ వీడియోలు నేను కూడా విన్నాను అట్లాంటివి. అయితే ప్రభుత్వమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వదేశీ వస్తువులను వాడండి అని మోడీ గారే ఒక పిలిపించారు. ఇందుకు అంటే మనము గ్యాట్ ఒప్పందంలో వెళ్ళిపోయినాము, ఎవరిని ఆపలేము. చైనా సరుకులు, చైనా మాల్ అంటాం, తెచ్చి అవి దాంట్లో నాణ్యత ఉండదు, ఏముండదు, చైనా ప్లాస్టిక్ వస్తువు తెచ్చి డంపు చేసి పడేస్తున్నారు. ఈవెన్ గణపతి విగ్రహాల కాడ నుంచి అన్నీ మన మీద దొబ్బేస్తాం. మన గణపతి అంటే తెలియదు, కానీ విగ్రహాలు తయారు చేస్తారు, మనం కొంటున్నాం, చీప్గా మన మీద పడేస్తున్నారు. అయితే దానివల్ల వచ్చే డబ్బంతా వాడికి పోతుంది అది. అయితే ఇది మనం కొనకుండా ఉంటే పోదు. కానీ నువ్వు మా ఇండియాకు రావద్దు అని మనం ఆపలేము, ఎందుకంటే గ్యాట్లో ఒప్పందంగా ఉన్నాం మనం. కనుక ఇలాంటి సమస్యలు ఇవి కూడా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా రావద్దు అనికే వెళ్ళలేదు, డబ్బు తీసుకుపోవద్దు. అసలు ఇది దేశం ఒక్కటే, వన్ నేషన్ వన్ కంట్రీ కనుక మనం యూ కాన్ స్టాప్ ఇట్. కాకపోతే దోపిడీ వాడు ఏదైతే చేస్తున్నాడో దందా, జీరో దందా, 2 నంబర్ మాల్ ఇవన్నీ ఉన్నాయి కదా. మీకు చాలాసార్లు మార్వాడి బిజినెస్లో తెల్ల చిట్టి రిసీట్స్ ఉంటాయి, కాగితం ఇట్లా రాసి ఇచ్చేస్తాం, ప్రింటెడ్. ఇవి జిఎస్టీ లేకుండా మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఫోన్పే గూగుల్ పే లేకుండా ఇవన్నీ ఉన్నప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకు వీటిని టైటెడ్ చేసి లోపల పడేయాలి కదా వీళ్ళను? వీళ్ళు కుమ్ముక్కు అయిపోతారు ప్రభుత్వాలు కూడా. వాళ్ళు ఇచ్చే డబ్బులో మాయ ఉంది కనుక వీళ్ళంతా కూడా కొనేస్తున్నారు వీళ్ళందరినీ కూడా. వీడు బాధపడుతున్నాడు. ఇన్ని రోజులేమో కౌంటర్లు మోసం చేసి స్మగ్లర్లు అని ఒక ఆయన రాసిండు, ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అని అంటున్నారు. కానీ సార్ ఇది సార్ పోలికేదో ఇక్కడ వైశ్యులు హాస్పిటల్ పెట్టిండ్రు, కాలేజీలు పెట్టిండ్రు, వాళ్ళు సర్వీస్ చేసింది సార్. వీళ్ళతో పోలుస్తారు అట్లా? లేదు, తప్పు. నిజంగా అయితే కౌంటర్లు కానీ వ్యాపారము కులం చేతిలో లేదు బుచ్చన్న గారు. ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఎందరో ఇప్పుడు మంగళూరులో ఉన్నారు. మంగళూరులో ఏడున్నారు చెప్పండి, సెల్యూన్లు గిలీన్లు వచ్చి మోడర్న్ డే దీంట్లో అర్బన్ కంపెనీ రిలయన్స్ అమ్ముతుంది, అర్బన్ కంపెనీ వచ్చింది. ఎవరు వస్తున్నారో తెలుస్తలేదు. మంగళూరు లేడు, సాకలూరు లేడు. మిషన్స్ వచ్చినాయి, వాషింగ్ మిషన్స్, సాకలూరులో ఎక్కడ ఉన్నారు? కనుక వృత్తులు అన్నీ మారిపోతున్నాయి, ఎవరెవరో వచ్చి చేస్తున్నారు. కార్పొరేటైజేషనే దీనికంతా ప్రమాదము. కనుక మాల్ కల్చర్ ఏదైతే ఉందో వీటిని నియంత్రించకపోతే చివరగా బాధపడేది కుల వృత్తులను మనం కాపాడకపోతే. ఇన్ని రోజులు ఈ దేశానికి సేవ చేశారు, ఇన్ని రోజులు ఈ దేశానికి సేవలు అందించారు, వాళ్ళను కాపాడుకోవాలి, వాళ్ళని తగిన రీతిని అకామిడేట్ చేయాలి. ఈ కార్పొరేట్ ఇప్పుడు మొచ్చి అనే కంపెనీ వచ్చింది, చెప్పులు కుట్టినోడు ఎక్కడ పోయిండో ఏమో. ఇప్పుడు మొచ్చి పేరు మీద పెద్ద పెద్ద కంపెనీలు వచ్చాయి, కానీ వాడు మొచ్చి కులం కూడా కాదు, ఓనర్ ఎవరుతున్నారో కానీ పేరేమో అది, కులం పేరు అది. కనుక కులంకు వృత్తికి సంబంధం లేకుండా అయిపోయింది. కానీ మారిన ఈ పరిస్థితుల్లో తప్పకుండా మనం యాజ్ ఎ నేషన్, ముఖ్యంగా మన కల్చర్ ఇన్ని రోజులు కాపాడిన ఈ వృత్తులకు అకామిడేట్ చేయాలి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి వచ్చాక ఈ వృత్తులను కాపాడి ఈ వృత్తులను ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కనుక స్టార్టప్స్ కానుంచి అన్నిట్లో కూడా వీళ్ళకి కనుక ప్రాపర్ ప్లేస్మెంట్ జరిగితే వీళ్ళు రేపు కోటీశ్వర్లు అవుతారు. దళిత కోటీశ్వర్లు అనే స్కీమ్ డిక్కీ అనేటువంటి దళిత్ చేంబర్ ఆఫ్ కామర్స్, ఆయన పేరు నాకు గుర్తు రావడం లేదు, ఈయన మరాఠీ, ఆయన పూణే ఆయన స్టార్ట్ చేశారు, దళితులను కోటీశ్వర్లను తయారు చేస్తాను. కనుక ఆయన స్కీమ్ ఎంత బాగుంది, ఒక్కొక్క దళితుని కోటీశ్వరుని చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. అలా చేతి వృత్తుల వాళ్ళు అయితే వాళ్ళు కళ వచ్చిన వాళ్ళు, స్కిల్ ఉన్న వాళ్ళు కనుక వాళ్ళు ఇప్పటికీ ప్రొడక్టివ్గానే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి టెక్నాలజీ ఇవ్వడంలో కానీ ఆర్థికంగా నిలబెట్టడం కానీ ఈ రెండు తప్పకుండా ఒక ఉద్యమంగా చేయాలని నేను అంటున్నాను.